హలో! అస్సలాముఅలైకుం. నమస్తే. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాల్టి వీడియో వచ్చేసి చాలా యూజ్‌ఫుల్‌గా ఉండే వీడియో అనమాట. సమ్మర్ ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇప్పటి నుంచి మనం ఇంకా డీహైడ్రేషన్ రాకుండా ఉండడం కోసం నిమ్మకాయలు విపరీతంగా వాడుతూ ఉంటాము. డిమాండ్‌కి తగ్గట్లే వాటి ప్రైస్ కూడా బాగా పెరిగిపోతుంది. ఇంకొక 10 డేస్ అయితే ఇంకా మనం వాటిని కొనలేము. సో, అందుకే నేను ఒక 50 నిమ్మకాయలు మార్కెట్ నుంచి తెచ్చేసా అనమాట. ఇవి 3 మంత్స్ వరకి పాడవకుండా ఎలా పెట్టుకోవచ్చు అనేవి 4 మెథడ్స్ చూపిస్తానండి. ఫస్ట్ అయితే మొత్తం నిమ్మకాయలన్నీ కూడా వాటర్‌లో యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్స్ బేకింగ్ సోడా వేస్తున్నాను. బాగా కడుక్కోవాలనమాట. వీటిలో ఉండే పెస్టిసైడ్స్ అన్నీ పోవాలి. అన్నీ పోయిన తర్వాత ఒక క్లీన్ క్లాత్‌తో నీట్‌గా తుడుచుకోవాలనమాట. 4 మెథడ్స్ చూపిస్తాను. ఇవన్నీ కూడా 3 మంత్స్ వరకి నిలువుండేలా చేస్తాయి. సో, వి ఆర్ ఆల్ సెట్ ఫర్ సమ్మర్ ఇలా చేసి పెట్టుకున్నామంటే. ఫస్ట్ వన్ వచ్చేసి వాటర్‌లో స్టోర్ చేసుకోవడం. ఇలా 2 గ్లాస్ జార్స్ తీసుకున్నాను. వీటిల్లో మొత్తం ఈ నిమ్మకాయలన్నీ నింపేసేయాలి. తర్వాత ఇవి మునిగేలాగా కంప్లీట్‌గా ఫిల్టర్డ్ వాటర్ యాడ్ చేయాలండి. నార్మల్ ట్యాప్ వాటర్ యాడ్ చేయకూడదు. ఫిల్టర్ వాటర్ మాత్రమే యాడ్ చేయాలి. ఆ తర్వాత మూత గట్టిగా క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి ఇంకా 1 మంత్‌కి ఒకసారి వాటర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. 3 నెలల వరకి పాడవవు. మనకి మే వరకి కూడా ఎలాంటి ఇష్యూ రాదు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే. అలాగే వీటిని మనం ఏమాత్రం ప్రాసెస్ చేయట్లేదు కాబట్టి ఇవి మనం వంటల్లో వాడుకోవచ్చు, నిమ్మరసం చేసుకోవచ్చు, పులిహోర చేసుకోవచ్చు, దేనికైనా గానీ ఇవి వాడుకోవచ్చు. ఇది నా మోస్ట్ ఫేవరెట్ మెథడ్. ఇది నేను ఎప్పుడు చేసేదే. లెమన్స్ అయినా, లైమ్స్ అయినా ఏవన్నా గానీ ఇలా స్టోర్ చేయొచ్చు. ప్రిఫరబ్లీ గ్లాస్‌వే తీసుకోవాలండి. ఏవైనా మెటల్‌వి కానీ లేదా ప్లాస్టిక్‌వి గానీ తీసుకుంటే అవంత మంచిది గాదు. అంత నిలువ గూడా ఉండవనమాట. గ్లాస్‌వి విత్ గ్లాస్ లిడ్ ఉన్నది తీసుకోండి. సో, ఇదొచ్చేసి సెకండ్ మెథడ్ అండి. సెకండ్ మెథడ్‌లో మనం స్క్వీజ్ చేసుకుంటాం వీటిని. దానికోసం వీటిని ప్రిపేర్ చేయాలి. ఇలా మనం ప్రెషర్ ఇచ్చేసి లూజ్ అయ్యేలాగా అయినా చేయొచ్చు. లేదంటే కొద్దిసేపు వేడి నీళ్ళలో గూడా వేయొచ్చు. బట్ నేను తీసుకున్న లెమన్స్ చాలా బాగున్నాయన్నమాట. జ్యూసీగా ఉన్నాయి. సో, ఎక్కువ కష్టపడకుండానే చాలా జ్యూస్ వచ్చింది. సో, మీరు ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలి అంటే ఇప్పుడే మంచి లెమన్స్ తీసుకోండి. అంతేగాని అవి ఎండిపోయినవి సరిగ్గా జ్యూస్ రానివి తీసుకుంటే వాటిలోంచి పెద్ద జ్యూస్ కూడా రాదు. ఈ కష్టమంతా వేస్ట్ అయిపోతుందన్నమాట. సో, తీసేసుకునేదేదో మంచివి తీసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి 3 మంత్స్ వరకి ఎలాగో ఉంటాయి. ప్లస్ జ్యూస్ కూడా ఎక్కువ వస్తుందన్నమాట. సో, ఇలా నేను ఒక 7, 8 లెమన్స్ వచ్చేసి ఇలా స్క్వీజ్ చేసుకున్నానండి. చాలా జ్యూస్ రావాలి. దీన్ని డైల్యూట్ చేయకూడదు. ఏ మాత్రం కూడా డైల్యూట్ చేయకూడదు. దీన్ని మనం ఫ్రీజ్ చేసుకుంటాం అన్నమాట. ఇదొచ్చేసి స్పెసిఫిక్‌గా లెమన్ సోడాకి, నిమ్మరసం నార్మల్‌గా ట్రెడిషనల్ వేలో తాగడానికి, అలానే పులిహోరకు కూడా పనికొస్తుంది. బట్ మోస్ట్‌లీ అయితే ఏవైనా డ్రింక్స్‌లోకి ఇప్పుడు మనం ఏవైనా కాక్టెయిల్స్ కానీ, ఏవైనా డిఫరెంట్ డ్రింక్స్ తయారు చేస్తూ ఉంటాం గదా! షర్బత్‌లు గానీ, వాటికి బాగా యూజ్ అవుతదనమాట ఈ మెథడ్. సో, మా ఇంట్లో వచ్చేసి లెమన్ సోడా మేము రెగ్యులర్‌గా తాగుతూ ఉంటాము. సో, ఇంకా ఈ మెథడ్ వచ్చేసి యూజ్ అవుతుంది. రాబోయేది రంజాన్ మంత్ కాబట్టి ఇంకా డిఫరెంట్ డ్రింక్స్ నేను చేస్తూ ఉంటాను. సో, ఇలా నా దగ్గర ఒక ఐస్ క్యూబ్ ట్రే ఉందనమాట. దాంట్లో నేను ఫిల్ చేసేసుకున్నాను. అండ్ దీన్ని 1 డే మొత్తం గూడా నేను ఫ్రీజర్‌లో పెడతాను. పెట్టిన తర్వాత మొత్తం ఐస్ క్యూబ్స్ తయారైపోతాయి. ఇంకా థర్డ్ మెథడ్‌లో వచ్చేసి ఇలా నిమ్మకాయ మీద ప్లస్ గుర్తులో ఒక ఘాటు పెట్టుకుంటామండి. అది 1 ఇంచ్ లోపలికి పెట్టుకోవాలి. మరీ విడిపోయేలాగా గూడా పెట్టుకోవద్దనమాట. సో, ఇలా చేసుకున్న తర్వాత దీంట్లో కళ్ళుప్పుని ఫిల్ చేస్తాము. సో, ఇది మెయిన్‌గా ఏంటంటే ఒక 2 మంత్స్ తర్వాత మీకు నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. అలానే పులిహోర చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. నిమ్మకాయ పప్పు చేస్తుంటారు చాలామంది. దానికి కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. సో, మన తెలుగు వంటల్లోకి మీరు నిమ్మకాయని ఇలా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇలా ఉప్పులో స్టోర్ చేసుకోండి. కళ్ళుప్పు అయితే బెటర్ అనమాట. అయితే ఈ మెథడ్‌లో మీరు చేసుకున్నారనుకోండి ఇమ్మీడియేట్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టొద్దు. ఒక 2 డేస్ బయటుంచండి. ఆ ఉప్పు మొత్తం కరిగిపోతుంది. ఆ తర్వాత ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసారంటే 3 మంత్స్ వరకి గూడా మీకెప్పుడు నిమ్మకాయతో ఏ వంట చేసుకోవాలనిపించినా 1 లేదా 2 నిమ్మకాయల్ని బయటికి తీసుకొని చేసేసుకోవచ్చు. లేదు మీరు పచ్చడి పెట్టాలి అంటే ఇలా పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఆ టైంలో నిమ్మకాయలు మనకి చాలా కాస్ట్‌లీ అయిపోతాయి. సో, ఇలా మీరు స్టోర్ చేసి పెట్టుకున్నారంటే చీప్‌గా అయిపోతాయన్నమాట. ఇప్పుడైతే తక్కువే ఉంది నిమ్మకాయల కాస్ట్. సో, ఏదైనా గానీ నేను గాజు దాంట్లోనే పెడుతున్నానండి. వేరే మెటల్స్‌వి అయితే రియాక్ట్ అవుతూ ఉంటాయి. సో, ఇలా పెట్టేసుకోవాలి. నేనైతే వాటర్‌లో ఎక్కువ పెట్టుకున్నా గదా! సో, ఈ మెథడ్‌లో ఒక 5 ఆర్ 6 పెట్టాను అంతే. పప్పుకి ఎక్కువగా పనికొస్తాయి ఇవి. సో, కొంచెం నిమ్మరసం మిగిలిపోయింది. ఇందాక స్క్వీజ్ చేశాం గదా! పైన ఇలా పోసేయాలి. ఆ తర్వాత లిడ్ పెట్టేసేయాలనమాట. దీన్ని ఒక 2 డేస్ బయటుంచేసి ఉప్పు మొత్తం కరిగిపోయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవడమే. ఓన్లీ ఐస్ క్యూబ్స్ మాత్రమే ఫ్రీజర్‌లో ఉండాలి. మిగిలినవన్నీ కూడా ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకోవాలి.
ఇంకా ఫోర్త్ మెథడ్‌లో వచ్చేసి నిమ్మకాయల్ని ఇలా చక్రాల్లాగా కట్ చేసుకోవాలండి. ఇదొచ్చేసి మనం షుగర్ యూజ్ చేసి ప్రిజర్వ్ చేస్తామనమాట. ఎక్కువగా షుగరీ డ్రింక్స్ తాగాలనుకున్నా, షర్బత్స్‌లోకి కావాలనుకున్నా గానీ ఇది యూజ్ అవుతుంది. సో, ఉప్పులో ఉన్నయేంటంటే మనం స్వీట్ పరంగా వాడలేము. అందుకే ఇలా సెపరేట్‌గా గూడా కొన్ని స్టోర్ చేసి పెట్టుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే కొంతమంది నిమ్మకాయ సోడానే అందులో షుగర్ వేసుకుంటారు, సాల్ట్ కూడా వేసుకుంటారు. అలాంటి పర్పస్‌లో గూడా ఇది యూజ్ అవుతుంది. అలానే చాలా వరకి కాక్టెయిల్స్ అలాంటివి తయారు చేశారనుకోండి, మాక్టెయిల్స్, కాక్టెయిల్స్ స్ప్రైట్ అవి ఇవి ఏస్తూ ఉంటారు కదా! ఆ టైంలో ఒక నిమ్మ చెక్క ఇలా వేసేస్తూ ఉంటారనమాట. అది జనరల్‌గా షుగర్‌తోనే ఉంటుంది. వాటికి కూడా యూజ్ అవుతుంది. సో, అందుకని నేను కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వేసుకున్నాను. ఎందుకంటే షుగర్‌తో తినడం మా ఇంట్లో తక్కువే. నా దగ్గర బ్రౌన్ షుగర్ ఉంది. నేను దాంతోనే చేసుకుంటున్నాను. మీరు వైట్ షుగర్ కూడా యూజ్ చేయొచ్చనమాట. జస్ట్ లేయర్స్ లాగా వేయాలి. కొన్ని నిమ్మ చెక్కలు వేయాలి, షుగర్ యాడ్ చేయాలి. మళ్ళీ కొంచెం నిమ్మ చెక్కలేయాలి, మళ్ళీ షుగర్ యాడ్ చేయాలి. అలా వేసేసుకోవాలనమాట. ఆ తర్వాత వీటిని కొంచెం నేను స్క్వీజ్ చేస్తున్నాను. లోపలికి ఇలా స్క్వీజ్ చేస్తున్నా అనమాట. అలా చేస్తే వీటిలోంచి రసం వచ్చేస్తుంది. అండ్ ఇవి చాలా మంచిగా ప్రిజర్వ్ అవుతాయి. ఎలాగో వీటిని పైనుంచి యాడ్ చేసుకోవడమే ఉంటుంది. వీటిలోంచి మనం రసం తీసుకోము. ఇంకంతే. తర్వాత ఇలా లిడ్ పెట్టేసుకోవాలి. దీన్ని కూడా 2 డేస్ బయటే ఉంచేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలనమాట. సో, చక్కగా యూజ్ అయిపోతాయండి. ఈ 4 రెడీ చేసి పెట్టుకున్నాను గదా! నాకు ఆల్మోస్ట్ మే వరకి వస్తాయి. ఒకవేళ నేను మళ్ళీ తీసుకున్నా గానీ ఈ 10 డేస్‌లోనే తీసుకొని మళ్ళీ ప్రిజర్వ్ చేసుకుంటాను. సో, ఇదొచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఐస్ క్యూబ్స్ రెడీ అయిపోయాయి. అండ్ ఈ ఐస్ క్యూబ్స్ తోటి మనం ఇమ్మీడియేట్‌గా నిమ్మకాయ సోడా గానీ, షర్బత్ కానీ ఏమన్నా చేసి ఇవ్వచ్చు. లేదంటే మజ్జిగలో కూడా మనం నిమ్మరసం వేసుకొని తాగుతూ ఉంటాం కదా! వడదెబ్బ తగలకుండా. అలా కూడా ఇమ్మీడియేట్‌గా వేసి ఇవ్వచ్చు. ఇలా ఒక ఐస్ క్యూబ్ వేసుకొని ఉప్పు వేయగానే ఇమ్మీడియేట్‌గా కరిగిపోతుందండి. ఇంకా ఆ తర్వాత సోడా వేసి ఇచ్చేయడమే. ప్రతిసారి నిమ్మకాయలు తీయడము, వాటిని కట్ చేయడము, స్క్వీజ్ చేయడం ఆ పని ఉండదు. అలానే మనం మనీ కూడా ఆదా చేస్తాము. అండ్ ఈ నిమ్మ చెక్కలన్నీ ఉన్నాయి కదా! అవన్నీ మీరు సేవ్ చేసి పైన ఆరపెట్టేసుకొని టెర్రస్ మీద వాటిని పొడి చేసుకున్నారు అంటే స్కిన్ కేర్‌లో కూడా యూజ్ అవుతదనమాట. సో, ఇలా చకచకా రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా ఈజీగా చేసుకోగలుగుతారు మన మీద డిపెండ్ అవ్వకుండా. ఇంకా చాలామంది గెస్ట్‌లొచ్చారు. కొంతమందికి ఉప్పుతో కావాలి, కొంతమందికి షుగర్‌తో కావాలి అంటే ఎవరెవరికైతే ఉప్పు ప్లస్ షుగర్ కావాలో ఇలా మనం షుగర్‌లో కూడా ప్రిజర్వ్ చేసుకున్నాం గదా! అది కొద్దిగా వేసేసి కొంచెం షుగర్ సిరప్ వేసి ఇచ్చేస్తే సరిపోతుంది. సో, ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు తక్కువ ప్రైస్‌కే ఉన్నాయి. ఇలా చేసి పెట్టుకోండి. వీటన్నిటిలో కూడా మీకు ఏ మెథడ్ నచ్చింది అనేసి తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ రేపు మార్నింగ్ 9:00కి ఇంకో కొత్త వ్లాగ్‌తో మీ ముందుకొస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. ఓకే అండి. మళ్ళీ రేపు కలుద్దాం. టేక్ కేర్. బాయ్.